అదేనమ్మా, ఇదేంటి ఇక్కడ సరిగ్గా రేవతి వచ్చే టైంకి వచ్చిందేంటి? ఏంటి వాసు అలా చూస్తున్నావు? నేను లైలాని. మర్చిపోయావా? మర్చిపోవడమా? నిన్నా? చచ్చా, సడన్ గా కనబడేసరికి ఫ్లాష్ కట్స్ అలా అలా రివీల్ అయ్యాయి. చిన్న షాకు, సర్ప్రైజ్. సంతోషంతో నోట మాట రాలేదు అంతే. అవును, నువ్వేంటిక్కడ సడన్ గా వచ్చావు? నీకోసమే వచ్చాను వాసు. నా కోసమా? అవును వాసు, నీ ఫేవరెట్ ప్లేస్ కదా, ఉంటావని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. చాలా కాలమైంది కదా మనం కలిసి, చూడాలనిపించింది. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోతానా చెప్పు? అవును వాసు, నువ్వెవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టున్నావు. ఫ్రెండ్ వస్తానన్నాడు. ఫ్రెండ్ కోసం అయితే గంటల తరబడి వెయిట్ చేస్తావు కదూ, నా కోసం టైం స్పెండ్ చేయలేవా? ఎందుకు చేయలేను? కాకపోతే జాబులో కాస్త బిజీ, తెలుసు కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వర్క్ లోడు. ఎంత బిజీగా ఉంటే మాత్రం చూడాలనిపించలేదా, మాట్లాడాలనిపించలేదా? ఎట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ అయినా చేయొచ్చు కదా. ఈ సుత్తేంట్రా బాబు, అయినా నాకెందుకు అలా అనిపించాలి? లైలా, స్ప్రైట్ తాగుతావా? ఏదోలా అనుకోకు, టైం లేకే చేయలేదు. ఏంటి టైం లేదు అంటావు? నీకంటూ ప్రత్యేకంగా 34 గంటలుంటాయా? అందరిలాగే 24 గంటలు. ఏ లవ్వర్ కోసం 1 అవర్ అంటే 1 అవర్ స్పెండ్ చేయలేవా? లవ్వరా? ఎవరు? ఏం ప్రశ్న అది? నాకు నువ్వు, నీకు నేను. ఇదేదో సినిమా టైటిల్ బాగున్నట్లుందే. టైం పాస్ కొరికిన బఠానీ పంటి కింద రాయవడం అంటే ఇదే. లైలా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. నేనేం నీకెప్పుడు లవ్ ఎక్స్ప్రెస్ చేయలేదే. ఏమన్నావు? లవ్ చేయలేదా? ఏది మళ్ళీ అనువాసు? నువ్వు నన్ను లవ్ చేయలేదు? ఏ కూల్ డౌన్. ఏ గట్టిగా అరవకు. నిజంగానే చెప్తున్నాను, నీ దగ్గర నేనెప్పుడు జస్ట్ ఫ్రెండ్గానే ప్రవర్తించాను. నువ్వే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. దయచేసి ఎమోషన్ అవ్వకు. ఏం వాగుతున్నావు వాసు? నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానా? నేను ఎమోషన్ అవుతున్నానా? ఏ ఎమోషన్తో వెంటేసుకుని ఊరంతా తిరిగావు? ఏ ఎమోషన్తో థియేటర్లో కార్నర్ సీట్ చూసి భుజం రాసుకుంటూ సినిమా చూసావు? ఏ ఎమోషన్తో దుర్గం చెరువు గండిపట్లో నా ఒళ్ళో పడుకుని లెక్చర్లు ఇచ్చావు? ఇవన్నీ ఫ్రెండ్లీ చేష్టలేనా? చెప్పు. లైలా, ఎస్, నువ్వు చెప్పేది నిజమే. వాట్ ఈజ్ వాట్ అనేది తర్వాత మనిద్దరం మాట్లాడుకుందాం. ప్లీజ్, రేవతి వచ్చే టైం అయింది, తర్వాత కలుద్దాం. నేనే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఓహోహోహో, అదా సంగతి. రేవతి కోసం వెయిట్ చేస్తున్నావన్నమాట. నన్ను మోసం చేయాలని చూడకు వాసు. రేవతి నాకు చెల్లెలాంటిదని నాతో చెప్పలేదు. వావి వర్షం లేవారా నీకు? యు చీట్. నాకు సమాధానం కావాలి. చెప్పరా, చెప్పు. అవునే, అప్పుడు చెప్పాను. అయితే ఏమంటావు? కానీ ఇప్పుడు నాకు రేవతియే ముఖ్యం. నేను రేవతినే లవ్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నా చెల్లె లాంటి దానివి. చాలా బాగుందా? నీతి జాతి లేని కుక్క, నీదసలు మనిషి జన్మనారా? నాతో ఎలా ప్రవర్తించావురా? ఇప్పుడు ఎలారా చెల్లెలనగలుగుతున్నావు? దుర్మార్గుడా, నువ్వు బాగుపడవురా, నాశనమైపోతావురా. నాకు కల్పించిన ఆశలే నీకు శాపాలవుతాయిరా. అరే, రేవతి దగ్గర డబ్బుందనే కదా దాని వెంట పడేది. రేపంతకన్నా ఆస్తుపరాలు దొరికితే రేవతి చెల్లెలవుతుందిరా. అది నా ఇష్టమే. నీ పెత్తనమేంటే? నీకు తిమ్మిరెక్కి తిరిగి నన్ను తిడతావేంటే? కాలర్ ఎగరేస్తే వచ్చి కౌగిట్లో పడిందానివే నువ్వు. పెద్ద పతివ్రతలా మాట్లాడుకో. నాకు నచ్చిన దాన్ని పెళ్ళాడతాను, సంసారం చేస్తాను, లేకపోతే చెల్లు చెబుతాను. మధ్యలో నీకంటే పో. అంటే ఇన్నాళ్ళు రేవతి కోసం నన్ను ఉపయోగించుకున్నావంతేనా? ఎస్, సైడ్ డిష్ సైడ్ డిషే, మెయిన్ డిషే. నాశనమైపోతావురా. అబ్బో, పెద్ద పతివ్రత శాపాలు పెడుతుందండి. వెళ్ళవే, వెళ్ళు.
రేవతి ఎప్పుడొచ్చావు? గండిపేట యుద్ధం జరిగేటప్పుడు, దుర్గం చెరువు నిండి కట్టెలు తెగి పొంగి పొర్లేటప్పుడు. ఇది చెప్పేవన్నీ అబద్ధాలే రేవతి. నమ్మొద్దు రేవతి, నేనే తప్పు చేయలేదు. నీ మీద కోపం నా మీద వెళ్ళగక్కుతుంది అంతే రేవతి. సైడ్ డిష్ కి మెయిన్ డిష్ కి తేడా తెలిసిన వాడివి కదా, నీ మాటే నమ్మాలి. ఆడిన నాటకాలు ఆపు, నన్ను నమ్మించే ప్రయత్నం చేయకు. తొందరపడి దీని మాటలు నమ్మి నన్ను అపార్థం చేసుకోవద్దు రేవతి. ఇదో పిచ్చిది. పిచ్చిది ఇది కాదు, నేను. నువ్వు మారావని నమ్మి నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూ చెప్పిన పిచ్చిదాన్ని, నమ్మి మోసపోయిన పిచ్చిదాన్ని. లేదు రేవతి, నువ్వు మోసపోలేదు. నేను మారాను రేవతి, నీకోసం మారాను. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. అవసరాలను బట్టి వరుసలు మార్చే నయవంచుకుడివి నువ్వు. దాంతో నేను చెల్లని, నాతో అది చెల్లని ఆడుకున్న ఆటలు చాలు. చాలా అలసిపోయావు, విశ్రాంతి తీసుకో. తెలిసి తెలిసి నీతో స్నేహం చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నన్ను నేను శిక్షించుకోవాలి. ఎస్, శిక్షించుకోవాలి. అది కాదు రేవతి. వద్దు వద్దు, ఎవ్వరూ నాతో మాట్లాడొద్దు. నేనింకెవరిని నమ్మదలుచుకోలేదు. నీ వ్యవహారం ఏనాడైనా నాతో చెప్పావంటే ఏం ఫ్రెండ్వే నువ్వు. ఛీ! రేవతి రేవతి రేవతి, ఆగు ప్లీజ్ రేవతి. రేవతి. రేవతి రేవతి, ఆగు ఆగు, నేను రేవతి. చెప్పేది విను రేవతి. రేవతి ఛ! ఏయ్, చాచిచ్చానంటే చచ్చి ఊరుకుంటావు. ఎందుకే వచ్చావు? ఎందుకు నాకు రేవతికి మధ్య చిచ్చు రగిల్చావు? నా జీవితం మొత్తం నాశనం చేసావు కదే రాక్షసి. దల్లవే దల్లు. ఎవరినిరా ఎలమంటున్నావు? ఎవరి జీవితాన్ని నాశనం చేశారా? చేసింది నువ్వు, అనేది నన్నా. నా జీవితంతో ఆడుకొని నా మనసు చెదరగొట్టి ఇప్పుడు అపవాదం నా మీదేస్తున్నావా? నాకు ద్రోహం చేశావు కదరా. నేను నీ మనసు చెడగొట్టానా? ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పానంటే నీకు తెగబడిన దానివే నువ్వు. ఎందుకే టార్చర్ చేస్తావు? నేను నీకే ద్రోహం చేశానే? కడుపులు చేసి వదిలేస్తేనే ద్రోహం కాదురా. మనసులో లేనిపోని ఆలోచనలు పెట్టి ఎన్ని చెప్పావురా? ఎన్ని ఆశలు రేపావురా? అవి మర్చిపోలేనురా, మర్చిపోలేను. గాయాలై నన్ను వేధిస్తూనే ఉంటాయి. అది ద్రోహం కాదారా? నీ స్వార్థం కోసం నన్ను మోసం చేశావు. అది ద్రోహం కాదా? నన్ను పిచ్చిదాన్నన్నావు. అది ద్రోహం కాదా? ఇప్పుడు ఎవరు పిచ్చోల్లో డిసైడ్ చేసుకోరా. ఎవరు మనశ్శాంతి లేకుండా బ్రతుకుతారో ఆలోచించుకోరా. థూ, నువ్వొక మనిషివి, నీదొక జన్మ. ఏమయ్యా, కాస్త ఆగుతావా? రావే రా. అసలు ఎక్కడికయ్యా? రా చెప్తాను రా. రా చెప్తాను అని ఈ రోడ్లన్నీ తిప్పడం ఏంటయ్యా? రావే చెప్తాను. ఈ మాట ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి చెబుతూనే ఉన్నావు. అసలు ఎక్కడికి వెళ్తున్నావయ్యా? వచ్చేసామే, దగ్గరికి వచ్చేసాం. వింతన్నా విచిత్రం అన్నావు, క్షణంలో తిరిగి వద్దామన్నావు. అసలు విషయం చెప్పకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయను, అంతే. ఓకే, నేనే ఒక అడుగు వెనక్కి వేస్తాను. ఏమిటి భాగ్యం, తీరా దగ్గరికి వచ్చాక మారం చేస్తావేమిటి? అదిగో చూడు, అలా ఒకసారి చూడు. అది కాదుగా, చూడు చూడు, అదే 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 అటు చూడు. అదేనే, దాన్ని చూడు. ఏంటయ్యా అది? అదేనే, బుర్రుమంటూ వెళ్ళింది చూడు, అదే అన్నమాట. చూసేదేముంది, మనవాడికి ఉందిగా బండి. అదే మరి, దాన్ని బండి గిండి అనకూడదు, సింపుల్ గా 2 వీలర్స్ అనాలి. తెలుగులో అయితే ద్విచక్ర వాహనం అంటారు. అదే అన్నగారు ఎన్టీఆర్ గారు బతికుంటే అచ్చం తెలుగులోనే ఉండేది. వెరీ బ్యాడ్ లక్. అసలైతే దాని మీద ఇద్దరే వెళ్ళాలి.
కానీ కొందరు ముందొకడు వెనకడొకడు డబల్ డక్కర్లా వెళుతూ ఉంటారు. ఓ మర్చిపోయా, డబల్ డక్కర్ అంటే నీకు తెలియదు కదూ, బస్సు మీద బస్సు అన్నమాట, అదన్నమాట. అది కదుగో అడు చూడు వాడే 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 చూస్తున్నావా, నెత్తిన కుండ పోలించుకెళ్తున్నాడు. వాడికి గాలి ఎలా ఆడుతుందని అనుమానపడుతున్నావు కదూ. ఏం లేదే, కింద నుంచి గాలి వెళ్తుందన్నమాట. దాన్ని హెల్మెట్ అంటారు. అదిగో అడు చూడు, దాన్ని ఆటో అంటారే పిచ్చిమోహం. దాంట్లో ఎక్కితే గర్భిణీ స్త్రీలకు ఫ్రీగా డెలివరీ అవుతుంది. అందుకే దాని వెనకాల గర్భిణీ స్త్రీలకు ఫ్రీ అని రాసి ఉంటుంది. అదిగో అడు చూడు, చూస్తున్నావా? ఇదంతా నాకెందుకు చెప్తున్నావయ్యా? జనరల్ నాలెడ్జ్ కోసమే. అది కాక పెళ్ళైన దగ్గర నుంచి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు, ఏమీ చూపించలేదు కదా. అందుకే మిడ్ డే హైదరాబాద్ టూర్ ఏర్పాటు చేశానన్నమాట. ఏ నాకు మాత్రం తెలివితేటలు ఉండాలా, నా భార్యకు ఉండద్దా? అందుకే ఈ భాగ్యనగర పర్యటన భాగ్యం. మొన్ను టెండలో 4 వీధులు తిప్పి బండిని ఆటోని దిక్కులు చూపించి పట్టుపక్కల నాకు చుక్కలు చూపిస్తున్నావు కదయ్యా. తమాషా చేస్తున్నావా? అసలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన కారణం ఏంటో చెప్తావా లేదా? అది మరే భాగ్యం, చెప్పు. చెప్పాలనే ఉంది కానీ నువ్వేమంటావోనని. ఏంటది? మరేం లేదు భాగ్యం, మా ఫ్రెండ్కో కొడుకు, వాడికో కొడుకు, అంటే మా ఫ్రెండ్కి మనవడవుతాడన్నమాట. వాడికి చింపాంజీని చూడాలని ఎప్పటినుంచో కోరికట. కానీ ప్రస్తుతం జూలో చింపాంజీలకి సెలవు, అవి బయటికి రావుట. మనవడు కూడా భరింత లేకుండా ఉంటాను, అందుకే మా ఫ్రెండ్కి ప్రామిస్ చేశా. చేస్తే అందుకే నేను అక్కడికి తీసుకెళ్దామని బయలుదేరా. తీరా బయలుదేరిన తర్వాత నిన్ను చూసి ఆ కుర్రవాడు ఎక్కడ భయపడతాడో అని చెప్పి ఇలా రోడ్లంబడి తిప్పుతున్నానన్నమాట. అంటే నేను చింపాంజీ కన్నా భయంకరంగా ఉన్నానా? నువ్వు చింపాంజీలా ఉంటావా? పొగరయ్యా, పొగరు బట్టి తన్నుకుంటున్నావు. ఇంటికి పద, నీ సంగతి చెప్తాను. భాగ్యం, నువ్వు పరకాయ ప్రవేశం చేసి ఏ జంతువుగానో మారి నా వెంట పడద్దు భాగ్యం. ఓకే, ఇలాగే ఉండు భాగ్యం. అనవయ్యా అను, ఇది రోడ్డు అయిపోయింది కాబట్టి బతికిపోయావు. ఒకసారి కుక్కను పట్టుకొని భాగ్యం భాగ్యం అంటూ నన్ను అవమానిస్తావా? ఇప్పుడు చింపాంజీ అంటావా? చెప్తా పద, నీ సంగతి వాళ్ళు అటో ఇటో తేలిపోవాలి. వద్దు భాగ్యం, వద్దు భాగ్యం, నా మాట వినవే భాగ్యం. భాగ్యం భాగ్యం ఇదేంటి ఈ టైంలో గోపి ఇంటి వైపు వెళ్తున్నాడు? ఏ ఈ టైంలో ఇంటికి వాడు వెళ్ళకూడదా? నేను వాడికి భోజనం పంపించేశానే, మరి వాడి ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఏదైనా కస్టమర్ బండి ట్రైల్కి వచ్చాడేమో. అది వాడి బండేనయ్యా. ఓహో పర్వాలేదే, చూపు బాగా కనిపిస్తోంది. భాగ్యం, పాపం ఆ కుర్రాడి కోరికలు తీర్చేద్దామా? ఆపోయే నీ డ్రామా, ఏదో కుట్ర పన్నావు. ఇదంతా నీ నాటకమే. మాయ మాటలు కట్టిపెట్టి నిజమేంటో చెప్పు. అబే కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, ఊరుకోవే. నన్ను నమ్మవే నా అర్ధాంగి. నిన్ను నమ్మటమా? అది జరగని పని. నేను ఇంటికి వెళ్తే గానీ నిజమేంటో తెలీదు. భాగ్యం ఆగవే. అబ్బాబ్బాబ్బా, వాడు ఇప్పుడే ఇంటికి రావాలా? దీన్ని మాటల్లో పెట్టి పని ముగిద్దాం అనుకుంటే వీడు కొంప ముంచాడే. దీన్ని మాయ చేయటం ఎలా? ఆగవే ఆగవే మెల్లిగా, ఆ లేడు పొరుగేమిటే. ఆగు ఆగు. ఇదంతా నువ్వు చేసిన పనే కదూ? ఇలాంటి ఐడియాలు నాకు తప్ప ఎవరికి వస్తాయే వెర్రి మొద్దు. పో వెళ్ళి ఉయ్యాల తోటికి ఆర్డర్ ఇచ్చిరా పో. నీ సంగతి తర్వాత చెప్తారండు. ఏంటిది ఎంత స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయింది? ఒరే రంగా, ఇంకా ఆగేవేంట్రా? ఫాలో అయిపో, లేకపోతే పానకంలో పుడకలాగా వెళ్ళి ప్లాన్ అంతా ఫ్లాప్ చేస్తుంది. వచ్చాయి భాగ్యం, ఆగవే. గోపి గోపి భాగ్యం భాగ్యం, ఏమైందమ్మా? ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచిరా? కొత్త ఏమిటి? వాడు చిన్నప్పటి నుంచి భోజనం చేస్తూనే ఉన్నాడుగా. నోరు మూసుకో. ఊరికవే, నోరు మూసుకుని ఎలా తింటాడు? నేను ముయ్యమంది నిన్ను. ఓహో,
గోపి, రవితో నేను షెడ్డుకు భోజనం పంపానుగా, మళ్ళీ ఇక్కడికొచ్చి చేస్తున్నావే? అదేంటమ్మా, నువ్వే భోజనానికి రమ్మన్నావని చెప్పాడు.